ప్రొద్దుటూరు బొల్లవరం వెంకటేశ్వర స్వామి సాక్షిగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం అపచారాలకు నిలయంగా మారిందంటూ బిఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమైనవని మండిపడ్డారు. 40 ఏళ్ల ప్రయాణంలో ఒక స్త్రీని అతుక్కోవటం, కౌగిలించుకోవటం తప్పేంటని బిఆర్ నాయుడు అనటం చూస్తుంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారని, ఇలాంటి వ్యక్తి టీటీడీ చైర్మన్ గా ఉండటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. తిరుమల పవిత్రతను కాపాడాలంటే తక్షణమే బిఆర్ నాయుడిని టీటీడీ పాలక మండలి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కావాలంటే మీ పార్టీలోని మరో వ్యక్తిని నియమించుకోండి, కానీ ఇలాంటి వారిని కొనసాగించవద్దన్నారు. ఆ వాతావరణం కూడా మనకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. 7 కొండలు, ఇంతటి పవిత్రత ఉంది, అంతటి విశ్వాసం ఉంది భారతీయులకు. మరి అట్లాంటి చోట స్వామివారికి సేవ చేయడానికి కానీ, స్వామివారిని సేవించే భక్తులకు సౌకర్యాలు సమకూర్చడానికి కానీ పాలక మండలి పనిచేస్తుంది. ఆ పాలక మండలి అధ్యక్షుడే అత్యంత ప్రధానమైనటువంటి ప్రాథమికమైనటువంటి బాధ్యతను కలిగిన స్థానంలో ఉంటాడు. అదే బిఆర్ నాయుడు. మరి ఆయన ఎంత పవిత్రంగా ఉండాలా? గతం గతః ఆయన ఆలోచనలు కానీ, స్వామివారి పట్ల ఆయనకుండే అంకిత భావం కానీ, స్వామివారిని సేవించే భక్తుల పట్ల ఆయనకుండే నిబద్ధత కానీ, ఆయన వ్యక్తిగత జీవితం కానీ అన్నీ కూడా పవిత్రంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పవిత్రత లోపించింది, ఆ పవిత్రత లోపిస్తుంది. అసాంఘికమైన కార్యాలకు కార్యోన్ముఖుడైతాడు ఆ మనిషి అన్నప్పుడు ఆ స్థానంలోకి రాకూడదు బిఆర్ నాయుడు గారు. రాకుండా నీ వ్యక్తిగతమైన జీవితాన్ని నువ్వు ఎట్లా అనుభవించినా కానీ ఈరోజు నీ గురించి మాట్లాడే అవసరం లేదు. సరే, ఆయన కంటే సిగ్గు ఎగ్గు లేదు బిఆర్ నాయుడు గారికి. కానీ ఆయన అపాయింట్ చేసినటువంటి ఈ ప్రభుత్వానికైనా నిబద్ధత ఉండాలి కదా. ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికైనా కానీ ఆ నిబద్ధత ఉండాలి కదా. ఆధ్యాత్మ ఆలోచనల పట్ల నేను వెంకటేశ్వర స్వామిని కొలుస్తా అంటాడు, నాకు భక్తి ఉంది అంటాడు, ఇతరులకు భక్తి లేదంటాడు ఆయన. మరి నీకు భక్తి కలిగిన వానివైతే, నిజంగా నువ్వు 7 కొండల వానిపైన చిత్తశుద్ధి కలిగిన భక్తి ముఖ్యమంత్రి గారికి ఉంటే బిఆర్ నాయుడు చరిత్ర బయటకు వచ్చిన మరుక్షణమే పదవీచ్యుతుని చేసిండు. ఇప్పటికి చేయలేదంటే స్వామివారి పట్ల భక్తి కంటే తన రాజకీయాన్ని అబద్ధాలను నిజాలు చేసేదానికి ఉపయోగపడే మనుషుల పట్లనే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ ఇష్టం ఉంది. ఇట్లా ఎంతమంది ఎన్ని తప్పులు చేసినా కూడా పవిత్రమైనటువంటి లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి అంతటి అపవిత్రమైన మాటను, అబద్ధాన్ని నిజం చేసేదానికి ప్రయత్నం చేసినాడు నారా చంద్రబాబు నాయుడు గారు. వాస్తవానికైతే స్వామివారి యొక్క ప్రసాదాన్ని మనం అత్యంత పవిత్రంగా భావించి స్వీకరిస్తాం. అందులో పంది కొవ్వు కలిసిందని చెప్పి ఏ ఆధారం లేకుండా నిరాధారమైనటువంటి ఆధారాలతో ఆయన చేసిన ఆ ఒక్క చెడు మాట శిక్షకు అర్హుడు. అది 7 కొండల వాణి యొక్క సమయం ఎప్పుడు తీసుకుంటాడో కానీ చంద్రబాబు నాయుడు గారికి అయితే మాత్రం శిక్ష తప్పదు. ఇప్పుడు మేము రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, మేధావులు కానీ, భక్తులు కానీ, ఆధ్యాత్మిక ఆలోచనల పట్ల నమ్మకం కలిగిన ప్రతి మనిషి కోరుకునేది ఏంటంటే బిఆర్ నాయుడును పదవి నుంచి తొలగించండి, మరొక మంచి మనిషిని ఏర్పాటు చేయండి. ఈయన తీసేసి వేరే వాడిని పెట్టే మీవాడే ఉంటాడు, మావాడే ఉండడు కదా.